కలగంటోడు ఏం కళ? మీరేమో నేల మొత్తం రవి గారు తెలుగు పాట, తెలంగాణ యాస, రాయలసీమ గోస, ఉత్తరాంధ్ర ఊపు, పల్నాడు పౌరుషము. మీరంటే వాడంటాడు అన్ని పోయి ఓవారే మా ఓనికి వచ్చిందంట ఓ కళా ఓవారే మా ఓనికి. ఇంటరు పరీక్ష రాసి ఎంట్రన్స్ గీకినట్టు రామయ్య కోచింగుతో ర్యాంకు తెచ్చుకున్నట్టు, రామయ్య కోచింగుతో ర్యాంకు తెచ్చుకున్నట్టు, కరగుపూరు ఐఐటి కంప్లీట్ చేసినట్టు, టాట కొలువు ఆఫరొస్తే వేటింగుల పెట్టినట్టు, వీసా దొరికి అమెరికాకు లేసి పైకి వీగినట్టు అపరిచితుడు సినిమా చూసి అన్నయ్య అమ్మకు బ్రహ్మ పెంచాలంటే మేము శిరస్సు నుంచి వేసినాడు తండ్రి గురించి అందరూ మాట్లాడారు. మావోడు అసినోదం అంటే వినడాడు. అపరిచితుడు సినిమా చూసి ఆవేశం ఊగినట్టు, దిక్కు లేకుండా విక్రమోల చుట్టూ పెరిగినట్టు, పెరిగిన విను చుట్టూ చూసి ఫ్యాన్స్ పెరిగిపోయినట్టు, హాలీవుడ్లు బాలీవుడ్లు వెరీ గుడ్లు పెట్టినట్టు, యాక్షన్లు వేయమని ఎంతమంది కోరినట్టు, ఔషధ్య రాయిక విని అపార్ట్మెంట్ దొరకనట్టు న్యూజెర్సీలోన వాడు బంగులగొన్నట్టు, ఇటాలియన్ మార్పులు ఇంట్లో వరుసుకున్నట్టు, చెక్క పొట్టు ఇళ్ళ చూసి అతి శంచరమైనట్టు, ఇటాలియన్ మార్పులు ఇంట్లో వరుసుకున్నట్టు, కాలు తీస్తే మెరిసి బంజి కారులోనే తిరిగినట్టు, ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎక్కి ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎక్కి ఎలా చూసి దిగినట్టు, దక్కను ఫ్లైట్ చూసి దక్కలో లుఫ్తాన్స ఫ్లైట్ దిక్కు లుక్కోటి వేసినట్టు, కాంకాండు ఫ్లైట్ నెక్కి వరల్డ్ కళ చూసినట్టు, మన విజయమాలవ్య ప్రాండు విజయంగా ప్రపంచంలో పోతున్నదంట చూసుకో. నాతో మందంతా కూడా నా విజయమాలవ్య మందు, ఇది బుట్టి వ్యాపారం, ఇది బుట్టి సేవ, జానివా కర్మ కూడా వేసినట్టు, కాంకాండు వింటేది విసిగి దాగి బిందువు చేసుకున్నట్టు, కాంకాండు పైకు నెక్కి వరండు కయ చూసినట్టు, క్యాసినో చూదమాడి కోట్లు తెలకపోయినట్టు, ఎన్నడు రాని కల ఎన్నెల విసిరిన ఒలా ఎగిసేటి ఎదిగల, ఎన్నడి రానట్టి కల ఎంత ముద్దులున్నదని, కప్పుకున్న దుప్పటిని కళ్ళపైకి జరుపుకుండు, కలగెదిరిపోతదని కళ్ళు బిగ్గర మూసుకుండు, అమ్మ పిలుపు విన్నాడో అల్లారాము మోగిందో, సాఫ్ట్వేర్ కంపెనీలో సైదను చెవుల కొట్టిందో, అమ్మ పిలుపు విన్నాడో అల్లారంగన్నాడో, కల ఎదిరిపోతదని కప్పుకుండు దుప్పటిని, కలను మీరు అనందన్న వెనుకటి రాష్ట్రపతి ఆదికొచ్చి, కలను మీరు అనందన్న రాష్ట్రపతి ఆదుకొచ్చి, నిధులలోన కలావుకు సలామాడు చెప్పిండు నేను కళలు కనాలి. కళలు ఎవరికి వ్యతిరేకం ఉంటుంది? హైదరాబాద్లో కళగనే పరిస్థితి నేను పోయిన ఊళ్ళో. ఇప్పుడు మీకు టైము ఎంతమంది కాదు, బాగా అలసిపోయాను నేను. గొంతు
అయితే ఇది వాని కళ. మా ఊర్లో అమ్మాయికి కళ వచ్చింది. ఆమెకేందంటే పొద్దున లేస్తే అక్క ఇంట్లో గానం ఉదాకరాత్మోదకం సదాయం సాధకం తంత శాంతకంత కంత శాంతకాంత కాత్మజమని లలితాంబికా సూత్రం వినాయక స్థితి అవన్నీ శంకరాజ చదువుతున్నారు. ఏ పాట ఏం చేస్తున్నది? నితును మహేష్ బాబు ఎప్పుడు 20 గంటలు వాళ్ళ గురించి కాలేదు. ఎందుకంటే వాటి కోసం ఏదో చేస్తుంది 24 గంటలు అదే పా. ఆమె తప్పు కాదు, ప్రపంచం మీడియా. మేమే పూసుకుంటాం, మేము పూసుకోలేదా? పార్టీలో మొత్తం పూసుకున్నది నిజంగా. ఈ పూసుకునే దాని నుంచి కాకుండా ఏదైనా సహజంగా ఉందా? అందాల పోటీలు పెడితే అందం అనేది ఎక్కడ ఉంది? నేను ఒకసారి మా ఊరంటే ఎవరైనా సరే మన ఆ ఊరికి పోతే ఒక అమ్మ ఒక పాప చాలా అందంగా ఉంది. ఏ పూసుకోరా పాట పాడింది. ఆ పాట విన్నప్పుడు నాకు భావన వచ్చింది. ఆ పాట మధుర కంఠం, కోయిల కంఠం ఇవన్నీ కాకుండా రేగి పండు హైబ్రిడ్ కాకుండా కంచెరేగి పండు ఉంటుంది. నాకు అప్పుడు ఏదో వచ్చింది. ఏది పోల్చాలి 2 రోజులు ఆలోచించాలి. కవిత్వం చెప్పాలని చెప్పొచ్చు. మహాకవులు మనమేంది అలసాని పెద్దలన్న వాళ్ళ మొదలుపెట్టే మనం వాళ్ళు అవన్నీ ఆ ప్రయత్నం ఏది చేయకుండా కాలంతో పాటు మార్పులతో పాటు కాలాన్ని పట్టుకొని నాడి పట్టుకొని రాయగలిగమని ఒక రావి శాస్త్రి, ఒక కుటుంబరావు, ఒక శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఒక కేశవరెడ్డి ఆ మహాత్ముల దీవెనతోని కంచెరేగి తీపివోలే లచ్చువమ్మో నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ పారయ్యేటి అలల మీద పండు టెన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమలోన తేట నీరు తొనకినట్లు ఎండి మెరుపుల నవ్వు నీదో లచ్చువమ్మో నీదెంత చక్కని రూపమేవో లచ్చువమ్మ మంచ ఎక్కి కేక వెడితే కంచి మేకలు చుట్టూ చేరును నీ అల్లరిని ఆల్లేగ దూడలు వల్లెకొచ్చి ఒదిగిపోవును పాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో నువ్వు పాట వాడితే పూతవడుతది లచ్చువమ్మ ఆకు దెంపి అలము దెంపి మేకలకు నువ్వు మేపు వేసి దున్ని నెర్రని దుక్కులల్లా దుసరి పొదల పాన్పు పైన అలసి నీవు కుంకుమడితే లచ్చువమ్మో నీగి తెప్పాలాగి నిడబడుతయా లచ్చువమ్మ కోడి కూతకు ముందు లేసి పేడ నీళ్ళ కల్లాపి చల్లి ముచ్చాటలుగా ముగ్గులేసే మునివేలు గోరు పైన ఆ పొద్దే ముక్త గోరింతైతది లచ్చువమ్మో కొడయండ నీ మెడలారమైతది లచ్చువమ్మ నీ కాలి గంజల సవ్వడికి తావేళ్ళు ఇసుకల గంతులేస్తవి జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతవి దారిలో పల్లేరు లచ్చువమ్మ